హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ ఎగ్ గ్రేవీ కర్రీకి కావాల్సినవి పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకండి. ఈ ఎగ్ గ్రేవీ కర్రీలోకి నేనైతే 6 గుడ్లు తీసుకున్నానండి. అవి అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఈలోపు ఉల్లిపాయనైతే మనం మిక్సీ వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. చేసుకున్నాక మీకు చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలను అయితే మిక్సీ వేసుకున్నాను కదండి, అలాగే టమాటాలను కూడా మిక్సీ వేసుకున్నాక మీకు చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ వేసుకున్నానండి. గుడ్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను, ఉడికిపోయినాయండి. ఈ గుడ్లని నూనెలో ఫ్రై చేసుకుందామండి. చూడండి, గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. ఈ నూనె అయితే కాగాలండి. చూడండి, నూనె అయితే కాగింది కదా, ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు ఎందుకంటే గుడ్డు ఫ్రై చేసుకునేటప్పుడు గిన్నెకి అంటుకోకుండా ఉంటుందండి, అలాగే కలర్ కూడా వస్తుంది. చూడండి, నూనె అయితే కాగింది కదా, ఇందులోనే గుడ్లు అయితే వేసేసుకుందాం. గుడ్లు అయితే వేగుతున్నాయి కదండి, ఇంకొద్దిగా వేగాలి, రంగు రావాలి. చూడండి, గుడ్లు అయితే వేగిపోయినాయండి. ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయ బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి నూనెలో. చూడండి, ఉల్లిపాయ అయితే కలర్ వచ్చింది కదా, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, ఉల్లిపాయ అయితే వేగింది. ఇందులోనే టమాటా ప్యూరీ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. ఈ టమాటా ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి దీన్ని. అలాగే ఫ్రై అయింది కదండి, ఇందులోకి కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. చూడండి, నేనైతే 2 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలిపేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. చూడండి, దీనిపైన మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి మూత తీసి. చూడండి, ఇదైతే వేగిపోయింది కదండి, ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇదైతే బాగా వేగింది కదా, ఇందులోనే కూరకు సరిపడా కారం వేసేసుకుందామండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసానండి. ఇదైతే పచ్చి కారం, మీరు కూరకు సరిపడా కారం అయితే వేసేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. మొత్తం కలిపేసుకున్నానండి. ఇందులోనే కూరకు సరిపడా వాటర్ కూడా పోసేసుకుంటాను నేను. చూడండి, వాటర్ పోసాను కదా, ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో అయితే వాటర్ సరిపోలేదండి, ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇంకా ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఈ కూర నూనె పైకి తేలేంత వరకు ఉడకనిద్దామండి. దీని మీద అయితే మూత పెట్టేసుకుందాం. చూద్దామండి ఒకసారి. చూడండి, నూనె అయితే పైకి తేలింది కదా, మనం ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా ఇందులోనే వేసేసుకుందామండి. ఒక్కసారి అయితే కలిపేసుకుందాం మొత్తం. ఇందులోనే ఉప్పు సరిపోయిందేమో ఒకసారి చూద్దామండి. దీంట్లో అయితే ఉప్పు సరిపోయింది, మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి మూత తీసి చూద్దామండి, అయిపోయిందేమో. చూడండి, నూనె అయితే పైకి తేలింది కదండి, ఇందులోనే కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. అలాగే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుందామండి. అలాగే ఇందులో 1/2 స్పూను గరం మసాలా వేస్తున్నానండి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. చూడండి, నూనె అయితే సపరేట్ అవుతుంది కదా, ఈ కూర దగ్గర పడిపోయిందండి, అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి. థ్యాంక్ యూ, బాయ్.